ఆచి చికెన్ మసాలా. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండపై భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో నిన్న అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు. భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వెలుపలి వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల నుంచి 5 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90,130 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,075 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల భారీ సంఖ్యలో రావడంతో నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలకు సమకూరింది. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండపై భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో నిన్న అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు. భక్తులతో కంపార్ట్మెంట్స్ అన్ని కూడా నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వెలుపలి వరకు క్యూ లైన్లలోనే వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 5 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90,130 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,075 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తులు భారీ సంఖ్యలో రావడంతో నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు సమకూరింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, ఎలా ఉంది పరిస్థితి? ఇంకా తాకిడి అదే విధంగా ఉందా భక్తుల తాకిడి తిరుమలలో? యశరత్న, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో 7 కొండల భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది. గోవింద నామస్కారములతో తిరుమల కొండపై మారుమోగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నేరుగా భక్తులు కూడా స్వామివారి దర్శనం కోసం కూడా తిరుమల కూడా చేరుకుంటున్నారు. సాధారణ రోజులు పోలిస్తే ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో దర్శనానికి వేచి ఉండే సమయం కూడా పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్ల క్యూ లైన్లో శిలాతోరణం వల్ల కూడా కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం భక్తి శ్రద్ధలతో తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కుటుంబాలతో వచ్చిన భక్తులు, వృద్ధులు, విద్యార్థులు సైతం క్యూ లైన్ లో కనిపిస్తున్నారు. ఎన్ని గంటలు వేచి చూడాలని వచ్చిన స్వామివారి దర్శనం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది భక్తులు కూడా చెప్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఒకసారి పెరగడంతో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కొండపై భక్తుల సంఖ్య దృష్టిలో ఉంచుకుని క్యూకి వెళ్లిన ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. అయితే నిన్న తిరుమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా కూడా వెహికల్ కూడా నిలిచిపోయాయి. అయితే తిరుమలకు వెళ్లే ప్రధాన ప్రవేశం ద్వారా అయినా అలిపిరి టోల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అక్కడ టోల్ గేట్ వద్ద బారులు తీసే వెహికల్స్ కూడా నిండిపోయి ట్రాఫిక్ లో చిక్కున్నారు. అయితే శని ఆదివారం సెలవుల రోజు కావడంతో పాటు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి రావడంతో వాహనాలు రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీంతో అలిపిరి టోల్ గేట్ నుంచి ఘాట్ రోడ్డు ప్రవేశం వరకు వాహనాలు కూడా బారులు తీరాయి. అయితే కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్టు ట్రాఫిక్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రించిన తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. అయితే వాహనాలు రాకపోకలు కొంతసేపు నియంత్రించారు. అయితే కొండపై వాహనాల సంఖ్య పెరగడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు కూడా ఈ చర్యలు చేపట్టారు. పరిస్థితి సాధారణంగా స్థితికి వచ్చిన తర్వాతే వాహనాలు తిరిగి కూడా అనుమతిస్తారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు సుమారు 20 నుంచి 24 గంటల సమయం కూడా పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం దర్శనానికి కూడా 2 నుంచి 5 గంటల సమయం పడుతుంది. టీటీడీ అధికారులు కూడా వెల్లడించారు. అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ దర్శన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఇది అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదనపు సిబ్బంది అందుబాటులో ఉంచి క్యూ లైన్లో ప్రవేశిస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అనేక ఏర్పాట్లు కూడా చేసింది. అయితే భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్న భక్తులకు అవసరమైన సహాయం సిబ్బంది కూడా అందుబాటులో కూడా ఉంచారు. అయితే తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రత పనులు కూడా చేపడుతున్నారు. అయితే శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు
లడ్డు ప్రసాదం కోసం కూడా మొక్కులు చెందుకుని ప్రత్యేక కౌంటర్లు కూడా వెళ్తున్నారు. అయితే లడ్డు అవసర కేంద్రాల భక్తులు కూడా చేస్తున్నారు. మరోవైపు మొక్కుల్లో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా చేరుకుంటున్నారు. అయితే నిన్న ఒక రోజే 30 తలనేనాలు కూడా 38,075 మంది భక్తులు సమర్పించారు. టీడీ అధికారులు కూడా ఘనంగా లెక్కలు తెలిపారు. అయితే భక్తుల సంఖ్య భారీగా పడంతో శ్రీవారి ఉండే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 4,30,30,00,000 వారు కూడా ఉండి డబ్బు కూడా చేరింది. అయితే ఒక రోజే 4,14,00,000 రూపాయలు కూడా ఆదాయం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో తిరుమల ప్రాముఖ్యతను మరోసారి చాటుకుంది. అయితే భక్తుల విశ్వాసం స్వామివారిపై ఉన్న నమ్మకం కారణం ప్రతిరోజు వేలాది మంది తిరుమల కూడా చేరుకుంటున్నారు. అయితే మొత్తం మీద దర్శనాలు కూడా పరిస్థితులు కూడా అప్పటికప్పుడు టీటీడీకి అంచనా వేస్తుంది. కొన్ని రోజుల నుంచి కూడా భక్తులు తిరుమలలో కొనసాగుతున్న టీటీడీ భక్తులు భారీగా కూడా చేరుకుంటున్నారు. అయితే అధికారుల పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి దర్శనకు వచ్చే ప్రతి భక్తుడి సంతృప్తమైన అనుభవం కల్పించేందుకు కూడా దర్శనం కల్పిస్తున్నారు. గోవిందనామ సభ తిరుమల కొండపై మారుమోగుతుంది. శ్రీవారి దర్శనం వల్ల భక్తులు కూడా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు.